దారిలో వారికి నారదుడు ఎదురవుతాడు. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవేంద్ర, ఇదేమిటి? మీ దేవతలందరి ముఖాలు వాడిపోయి విషాదభరితంగా ఉన్నాయేమిటి? అంతా కుశలమే కదా? దేవర్షి, కుశలంగా ఉంటే ముఖాలు చిరునవ్వుతో సంతోషంగా ఉంటాయి. కానీ మా యొక్క సమస్యలకి నిరాశకి ఎక్కడ అంతే కనిపించడం లేదు. బ్రహ్మదేవులు అనేదేమంటే మేము శక్తికి భండారాలమని. భండారం అంటే బ్రహ్మదేవులే వరాలకి. అసురులొక్కరే ఆ వరాలను అన్నిటినీ పొందుతున్నారు. ఆ వరాలతో సంపూర్ణ శక్తి యొక్క భండారమంతా అసురుల వద్దనే ఉంది. ఇక మా శక్తి వారిని ఎలా ఎదిరించగలదు? నారాయణ నారాయణ, ఇందులో ఏమీ సందేహం లేదు. పరమపిత బ్రహ్మదేవులు అసురులకు వరాలివ్వడానికి ఏమాత్రమూ సంకోచించరని. మరి విచారకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి స్థితిలో పదే పదే మీరు మీ స్వాభిమానాన్ని కూడా ఆలోచించకుండా పరమపిత బ్రహ్మదేవుల శరణు కోరి ఎందుకు వెళుతూ ఉంటారు? అయితే మరి ఇంకెక్కడికి వెళ్ళాం? పదే పదే బ్రహ్మదేవుని శరణుజొచ్చి రక్షించమని కోరటం మాకు కూడా బాగాలేదు. కానీ రావాల్సి వస్తుంది. బ్రహ్మదేవులు అసురులకు వరాలు ఇవ్వటమే గనక మానివేస్తే మేము కేవలం వారి దర్శన మాత్రానికే వస్తాము. కానీ ఇలా మళ్ళీ మళ్ళీ వరాలు ఇవ్వటం వల్ల మాకు కూడా మళ్ళీ మళ్ళీ ఈ యాత్రలు చేయాల్సి వస్తుంది దేవర్షి. నాకు మీ బాధలు బాగా అర్థమయ్యాయి దేవేంద్ర. నేను బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుణ్ణి. అందుకని వారి పక్షాన ఉండి మీ పక్షాన్ని ఎప్పటికీ దుర్బలం చేయను. అది అలా ఉంచి ఒక్క మాట మాత్రం మీకు చెప్పగలను. అదేమిటంటే, మీ బుద్ధిపై జాలి వేస్తోంది. మీ అభిప్రాయం మా బుద్ధి భ్రష్టమైపోయిందనేగా? భ్రష్టం కాలేదు, భ్రష్టం కాలేదు దేవేంద్ర, నష్టమైపోయింది. ఇంతసేపటి నుంచి మీరు కేవలం ఆ వరాల గురించే చర్చిస్తున్నారు. పరమపిత బ్రహ్మదేవులు వాటిని అసురులకిచ్చారని. ఇక ఇప్పుడు మీరు పరమపిత బ్రహ్మదేవులతో ఈ విషయమే మాట్లాడి వస్తున్నారు, అవునా? మా కష్టాలన్నిటికీ మూలం ఈ వరాలే కదా దేవర్షి. కేవలం మీకే, ఆ అసురులకి కాదు. బుద్ధికి వచ్చే పోయే మార్గాలు రెండూ ఉండాలి దేవేంద్ర. మార్గం చూపండి. గత జల సేతుబంధనం చేస్తున్నారు. అంతా పూర్తయిపోయాక కూడా దేవేంద్ర ఇప్పుడు దాని మీద తర్క వితర్కాల వల్ల సమయం నష్టమే కాని ఏమీ లాభం చేకూరదు. నారాయణ నారాయణ. మీరేదైనా మార్గం చెప్పండి దేవర్షి, లాభదాయకంగా. స్పష్టంగా ఉంది దేవేంద్ర, అత్యంత స్పష్టం. వరాన్నిస్తూ ఓ మాట చెప్పారు. తారకపుత్రుల వధ పరమేశ్వరుని చేతిలో అవుతుందని అన్నారు కదా? అవును, అది స్వయంగా మేమందరం విన్నాము. విన్నారు కదా, విన్నారు కదా మీరు దేవేంద్ర. అయితే ఇప్పుడు మీరు మీ ధ్యానం పరమేశ్వరునిపైకి కేంద్రీకరించండి. ఇందులో పరమపిత బ్రహ్మదేవులు ఏమీ చేయలేరు. వారు వరాలిచ్చేశారు. ఇప్పుడు అది ఉపసంహరించుకోలేరు. మరి ఆ పరమేశ్వరుడు ఈ నిర్బంధాలన్నింటి నుంచి ముక్తుడు. ఆయన వద్ద ముక్తి మార్గం ఉంది. మీరు వారి దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి అసురుల వధకై వారిని ప్రేరేపించండి. నారాయణ నారాయణ. అవును, దీనికై మనం ఆలోచించనైనా లేదే. వికారం తొలగిస్తే మార్గం దొరికి విచక్షణ తెలిసొస్తుంది దేవేంద్ర. ఈ భయం పెద్ద భయంకరమైన వికారం. విచక్షణ అనే దివ్య సూచనకు అడ్డుపడుతుంది ఎప్పుడు. నిజం చెప్పారు దేవర్షి, నిజం చెప్పారు. నారాయణ నారాయణ. మీరు నన్ను జ్ఞాపకం తెచ్చుకుని చెప్పండి. నేనెప్పుడన్నా సత్యం చెప్పానా? ఎన్నడూ లేదు. సరే దేవర్షి, ఇప్పుడు మేము కైలాసం వైపు బయలుదేరుతాం. అవశ్యం.
పతి పరమేశ్వరాయ నమో నమః. నీ నామస్మరణ యొక్క ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది పరమేశ? ఇలా మా అసుర భక్తులు ఆరాధిస్తున్నారు. వారి ఆరాధనా స్వరం ముల్లోకాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ స్వరాల్లో మానవుల దానవుల స్వరాల్లో కన్నా అధిక శక్తి, భక్తి ధ్వనిస్తున్నాయి. మహారుద్ర 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 మహారుద్ర. అసలు రాజా, ఈ మదిరి తీసుకోండి. మహారుద్ర 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 మన స్వామి శివభక్తిలో లీనమయ్యారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యాలి. మహారుద్ర 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 మహారుద్ర. అసుర రాజా, దేవర్షి మనకు ఉచిత మార్గమే చూపించారు. అవును, వారు సదా మంచి ఉపదేశమే చేస్తారు. శివనామ మంత్రోచ్చారణ వింటున్నారా దేవేంద్ర? అవును, వింటున్నాను. తారకపుత్రుల శివభక్తి ఇంకా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మనం కైలాసం వెళ్ళడం ఉచితమేనా? ఇందులో అనుచితమేమిటి? ఈ సమయంలో పరమేశ్వరుడు
అసురుల భక్తికే ప్రభావితులై ఉన్నారు. ఆయన భక్తులకు విరుద్ధంగా మన అభిప్రాయాన్ని ప్రకటిస్తే వారు క్రోధితులు కారా? తారకపుత్రులు భక్తితో కాదు, స్వార్థానికై జపం చేస్తున్నారు. దేవర్షి నారదులు చెప్పినట్టుగా పరమశివుని శరణు కోరి వెళ్ళటం తప్ప అన్యథా వేరే మార్గం లేనే లేదు మనకి. వెళదాం, పదండి. పార్వతీ మాతకు సాదర ప్రణామాలు. జై శివశంకర, జై శివశంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. హర హర మహాదేవ. చెప్పు దేవేంద్ర, ఏమిటిలా వచ్చారు? పరమేశ, బ్రహ్మదేవుని వరప్రాప్తి పొందిన పిమ్మట తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ముగ్గురు తారకపుత్రులు ఇంకా అధిక శక్తివంతులు కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వరం యొక్క అంతిమ భాగం ప్రకారం వారి వధ మీ ద్వారానే అవుతుందని. అవుతుంది. అయితే మరి అదే నివేదించుకుందామని వచ్చాం పరమేశ. ఇక శీఘ్రంగా వారి వధ జరిగే ఉపాయం చూస్తే మేము... దేవేంద్ర, ఆ ముగ్గురి వధ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో జరగాలో అది వేరే విషయం. ప్రస్తుతం ఆ ముగ్గురు మా భక్తులు. ఇక మా భక్తులకు విరుద్ధంగా వారి ఆయుష్ను తుంచడం నేను సహించలేను. అసురులకు భయపడడం, వారి నాశనాన్ని కోరుతూ ఉండడం నీకు స్వాభావికమే. మరైతే దేవేశ్వర, ఇదంతా అకారణం కాదుగా. ఒకరి చెడ్డతనం ఇంకొకరిని చెడ్డవాళ్ళని చేయడానికి కారణమేలా అవుతుంది? ఒకరి పాపం ఇంకొకరిని పాపిగా ఎలా చేస్తుంది? సంపూర్ణ జగత్తు పరివర్తన మరియు వికాసగామి. సదేచ్ఛ సద్భావనలతో ఎవరన్నా సద్గుణవంతులను చూసి సద్గుణులవ్వడం మనసు, బుద్ధి, ఆత్మలే కాదు, పంచతత్వాలు కూడా స్వీకరిస్తాయి. కానీ ఓ దుర్మార్గాలు చేసేవాణ్ణి చూసి దుర్మార్గులవ్వడం పాదాల కింద మట్టికి కూడా స్వీకారం కాదు. మరి నీకెలా స్వీకారం దేవేంద్ర? నిజం ఏమిటంటే పరమేశ, ఈ అసురులు శక్తిని పొంది ఆ శక్తిని దురుపయోగం చేస్తున్నారు. నిజం ఇంకోటి కూడా ఉంది. సురులో లేక అసురులో ఏ పరిస్థితిలోనైనా వారి శక్తిని దురుపయోగం చేస్తే విధి వారిని నాశనం చేస్తుంది. దేవేంద్ర, మీరు ఒకటి ఏదైనా ఉదాహరణ ఇవ్వగలరా? ఎవరైనా వారి శక్తిని దురుపయోగం చేసి దానికి పరిహారం చెల్లించకుండా ఉన్నారా? లేకపోతే ఎప్పుడైనా ఒకరు తమ శక్తిని సదుపయోగం చేస్తే ముల్లోకాల్లోనూ వారి పేరు మీద జయజయధ్వానాలు మ్రోగలేదా? లేదు లేదు పరమేశ, అలాంటి ఉదాహరణ ఏదీ లేదు. లేదు, భవిష్యత్తులో ఉండదు. ప్రపంచంలోని ప్రాణులు దుష్టుల దుర్మార్గాన్ని విధివశాన కర్మఫలానుసారం అనుభవిస్తారు. కానీ ప్రకృతి దుర్మార్గాలను సహించలేదు. సమయం పూర్తవగానే వారి అస్తిత్వానికే పూర్తి విరామం ఇస్తుంది. అందుకు దేవేంద్ర, సమయం కోసం వేచి ఉండండి. అసురులు భక్తిలో పడి సదాచరణ మహత్యాన్ని పెంచుతున్నారు. అలాంటప్పుడు ప్రకృతిలోని ఏ నియమం వారి మార్గావరోధం కాలేదు. ఇక భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తిగత సమస్యలను తీసుకుని కైలాసానికి రాకండి. దేవేంద్రులు ఇంకా రాలేదే? వారు బ్రహ్మలోకం వెళ్ళారు. మీరు చింతించకండి దేవి. దేవేంద్రులు దేవతలతో పాటు వస్తూనే ఉండాలి. చింతకు కారణం ఉంది కదా. బ్రహ్మదేవులు తారకాపుత్రులకు వరమిచ్చి వారిని ఇంకా శక్తిశాలుడు చేశారు. వారు శివుని చేత మృత్యు పొందుతారని కూడా వరమిచ్చారు. ఇంతకు ముందు బ్రహ్మదేవులు వారి తండ్రి తారకాసురునికి కూడా శివపుత్రుని చేత మరణిస్తాడనే వరం ఇచ్చారు. అప్పుడు తన స్వర్గలోకంపై అధికారం చేయసాగాడు. బహుశా దేవేంద్రులు ఈ చింతాకారణం తొలగించే ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ దేవి,
ఒకవేళ ఏమైనా దేవేంద్రుడు వచ్చేశారు. ఏమైంది స్వామి? ఏమీ కాలేదు దేవి, ఏమీ అవదు కూడా. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరందరూ వెళ్ళండి. ఇప్పుడిక స్వర్గంలో నృత్యగానాల స్వరాలే వినిపించవు, వినిపించవు, వినిపించవు. వెళ్ళండి. ఏం దేవి, మేము యోగ నిద్రలో ఉంటూ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఏమిటో ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నావో కదా. వెళ్లకుండా ఏం చెయ్యను? ఇక్కడ ఒక్కతిని కూర్చోనా? నా సఖ్యులతో కూడా మాట్లాడవద్దా? తప్పకుండా వెళ్ళు దేవి. మేమెప్పుడైనా ఆపేమా నిన్ను? కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళవచ్చు. ఏ మీ నుంచి దూరంగా ఉంచాలని ఉందా? మాట్లాడటానికి కూడా ఇష్టం లేదా మీకు? లేక సమయం లేదా? సమయము ఉంది, ఇష్టము ఉంది. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మీదేవి, నారదుని ప్రణామాలు స్వీకరించండి. రా నారదా. నేను అనుచిత సమయంలో రాలేదు కదా. నేను మీ ఇద్దరిని ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, మీరిద్దరూ ఏదో గంభీర వాద వివాదాల్లో ఉన్నట్టున్నారు. అది నీకెలా తెలుసు? మహాలక్ష్మీదేవి ముఖంలోని హావభావాల వల్ల ప్రభు. అయితే ఇప్పుడు ఇది తెలుసుకో, భార్యాభర్తల ముఖాల్లోని హావభావాలు ఒక్క భార్యాభర్తలకే తెలియాలి, అన్యులెవరికీ కాదు. నేను అన్యుణ్ణి కాదు, తమ భక్తుణ్ణి ప్రభు. భార్యాభర్తల ఏకాంత సమయంలో అన్యుడివే. ఇప్పుడు చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? మాత, సమాచారం శుభమైంది కాదు. అశుభం ఏంటో అదే వినిపించు. పరమపిత బ్రహ్మదేవుల వరం పొందిన పిమ్మట ముగ్గురు తారకపుత్రులు శక్తిని సంపాదించడంలో నిమగ్నులయ్యారు. ఇప్పుడు శివుని ప్రార్థించి వారిని ప్రసన్నులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానితో దేవేంద్రుడు తదితరులు భయంతో విచలితులయ్యారు. తమరు అసురుల పెరిగే బలాన్ని వెంటనే ఆపాలి. తమరు దేవతలకు సర్వప్రియులు, శుభచింతకులును కదా. కాదు దేవి, వారికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకని? వారు శివారాధన చేసి పుణ్యాన్ని సంపాదిస్తున్నారు, ఇంకా ధర్మ మార్గంలో వెళుతున్నారు. పుణ్యాత్ములు ధర్మాత్ములకు వ్యతిరేకంగా చెడు చేసే అధికారం స్వయంగా ఆ త్రిమూర్తులకు కూడా లేదు. నారాయణ నారాయణ.